వాన పురుగు ఉందనుకో, దాన్ని ముట్టుకోండి, అది ముడుచుకుపోతుంది. దాన్ని గాయపరిచే ప్రయత్నం చేయండి, ముడుచుకుపోతుంది. అది వానపాము. అదే తాసుపాము అయితే దాన్ని టచ్ చేయండి, వెంటనే రెడీగా ఉంటుంది. ఇంకొకసారి నా జోలికి రావద్దు. నువ్వు జోలికి రాకపోయినా కాటేస్తే. దావీదు కాటేసే రకం కాదండి, దావీదు ముడుచుకునే రకం అండి. సౌలు కూడా పడి చంపేద్దామంటే దావీదు పారిపోయాడు తప్ప తిరిగి కాటేసే ప్రయత్నం చేయలేదండి. కారణం తెలుసా? తగ్గింపు తత్వం. యేసుక్రీస్తు అంతగా హెచ్చించబడ్డాడు. కారణం ఏమిటంటే బైబిల్ సెలవిస్తుంది, సిలువ మీద మరణించేంతగా ఆయన తనను తాను తగ్గించుకొనెను. ఆ తగ్గింపు తత్వమే యేసును లోకానికే రక్షకుణ్ణి చేసింది. బైబిల్ సెలవిస్తుంది ఫ్రెండ్స్, ఘనతకు ముందు వినయము వెళ్తుంది, నాశనానికి ముందు గర్వం వెళ్తుంది. ఆ గర్వం వల్లే తన నోరు కుదురుగా ఉండేది కాదు. దయచేసి గమనించండి, ఎవరి నోరైనా కుదురుగా ఉండదు అంటే దానికి ప్రధాన కారణం వారి వెనుక ఉన్న గర్వం. నీవు ప్రార్థన చేస్తే మనుషుల మనసులు దేవుడు మారుస్తాడు తెలుసా నీకు? నిన్ను ద్వేషించేవారు నిన్ను ప్రేమించేవారుగా దేవుడు చేస్తాడు. నీ శత్రువులను నీ మిత్రులుగా దేవుడు చేస్తాడు తెలుసా? నీ గురించి చెడుగా మాట్లాడిన వారు అదే నోటితో నిన్ను మెచ్చుకొనేలా, నీ గురించి మంచి సాక్ష్యం చెప్పేలా దేవుడు చేస్తాడు. ఎప్పుడంటే నీవు యథార్థంగా జీవించి ప్రభు మీద ఆధారపడితే నిన్ను ద్వేషించిన వారే నీకు స్నేహితులు అవుతారు. నీకు ఎలాంటి సహాయం చేయొద్దు అనుకున్న వారితోనే నీకు సహాయం చేయిస్తాడండి దేవుడు. హల్లెలూయా.